help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి చదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వకమైన జయబాబాలు. మనం ఈ ప్రయాణంలో మనకు తెలియకుండా బాబాతో సహజీవనం సాగించే అవకాశాన్ని పొందాం. మనకు తెలియదు ఆయనతో మనం సహజీవనం సాగిస్తామని, కానీ ఆయన అవకాశం ఇచ్చాడు. అంచేత మనం సాగించే పరిస్థితి నాకు వచ్చింది. ఇది ఒక అదృష్టం కనుక ఆ ప్రభువుకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, సురల తరపున శతసహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ మనం ఈరోజు మన యొక్క ఈ సహజీవన కార్యక్రమంలో ప్రవచనాల యొక్క శుభమాలికల్ని ముందుగా మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రతిరోజు 2 చెప్పుకుంటున్నాం. అలా 2 చెప్పుకుంటూ ఇప్పటికీ మనం 64 చెప్పుకున్నాం. ఈ రోజు బాబా మళ్ళీ మరో 2 ఇచ్చారు. అంటే ముందుగా రాయడానికి అవకాశం లేదు, ఎందుకంటే నాకు రాసి పని కొంచెం ఎక్కువ ఉంది. అందుకని సరిగ్గా బయలుదేరి మనం రాజ్యం స్టార్ట్ అయ్యే ముందే బాబా ఇస్తారు. ఏది ఇస్తే అది ఇస్తారు మీకు. అవతార్ మెహర్ బాబా కీ జై. కర్మకాండల జైలులో ఛేదించి సుజ్ఞాన శక్తి పొంది, కర్మకాండల జైలులో ఛేదించి సుజ్ఞాన శక్తి పొంది, భ్రాంతులను విడనాడుచు శాంతి ఆనందాలు స్థిరపరచును. భ్రాంతులను విడనాడుచు శాంతి ఆనందాలు స్థిరపరచును. ఇది 65, 66. చేతలు అనుభవంతో కోరికలు తీర్చుకోదలచినప్పుడు, చేతలు అనుభవంతో కోరికలు తీర్చుకోదలచినప్పుడు, స్వార్థమన్నది వెంటనే చుట్టుకుంటుంది ఆ క్షణములో. స్వార్థమన్నది వెంటనే చుట్టుకుంటుంది ఆ క్షణములో. ఇది 66. యథార్థానికి ఏదో ప్రయత్నం వల్ల వస్తున్నవి కావు. ఏదైతే సబ్జెక్ట్ మనం చెప్పుకున్నామో ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే మైండ్లో ఆయన ఒక విధంగా ఒక చిన్న డాట్ ఇస్తాడు. ఆ డాట్తో అది ఎక్కడికి ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది. సరే, ఇప్పుడు 65 చూద్దాం. కర్మకాండలు అనేవి జైలు అంటున్నారు బాబా. ఇంచేత ఒకసారి జైల్లో దొంగను పెట్టిస్తే వాడు మరి బయటికి రావాలంటే విడుదలైతే తప్ప రాలేడు. ఒకసారి కర్మకాండలకు కానీ లోబడిపోతే మళ్ళీ అందులోంచి బయటికి వస్తే గాని వాడు బాబా యొక్క ప్రేమని పొందలేరు. కర్మకాండలు చేసేవాళ్ళు బాబా యొక్క ప్రేమని పొందలేరు. అంచేతి అది ఎవడైతే చేస్తున్నాడో వాడు ఛేదించాల. అంటే నా ప్రభువు సర్వోన్నతుడు, సర్వసాక్షి, కర్మకాండలు చేయొద్దన్నాడు. కేవలం
ఆయన ప్రేమిస్తూ ఆయనతో జీవిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ ఉండమన్నాడు. నేను ఇప్పుడు కర్మకాండకు అలవాటు పడిపోయాను కాబట్టి వాటిని నేను విడిచిపెడతాను అనేటటువంటి మంచి ఆలోచనతో వాడుగా విడిచిపెడితే అప్పుడు వాడికి సుజ్ఞాన శక్తి వస్తుంది. ఎప్పుడైతే జ్ఞాన శక్తి పొందుతాడో భ్రాంతి దూరం అయిపోద్ది. ఆ కర్మకాండలు తదితరమైనటువంటి చర్యలు వాటి భ్రాంతి విడిపడిపోద్ది. శాంతి ఆనందం స్థిరపడతాది అంటారు బాబా. ఇక 66 మన చేతలు ఎలా చేస్తున్నాం? మనం చేతలు అనుభవరహితంగా చేయడం లేదు, అనుభవంతో చేస్తున్నాం. ప్రతి చర్య అనుభవంతో చేస్తున్నాం. అటువంటి అనుభవంతో ఎప్పుడైతే చేతలే కాకుండా చేతల వల్ల ఉత్పన్నమైన కోరికలను కూడా మనం తీర్చుకుంటుంటాము. అంటే మనం ఒక్కొక్కసారి మనకు తెలియకుండా తప్పులు చేస్తాం. ఎలాగా? ఉదాహరణకి ఒకరి ఫ్రెండ్స్ మరే రేపు వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్దాంరా అని అనుకుంటాను. అనుకుంటే సరే రేపు వెళదాము, నేను రెడీ అవుతాను అని ఇద్దరికి ఒక టైం పుష్ చేసుకుంటారు, బయలుదేరదాం అనుకుంటాను. ఈలోగా వాళ్ళ బంధువు ఒకడు మినిస్టర్ ఆయన, వాడు నేను వస్తున్నాను నువ్వు నా కోసం వెయిట్ చేయని చెప్తాడు. అప్పుడు వెంటనే వాడు ఏంటి రిక్వెస్ట్ చేస్తాడు, సార్ మీరు ఎలాగో వస్తున్నారు కాబట్టి మేము వెంకటరమణ కలుసుకోవాలనుకుంటున్నాం, అక్కడికి మీరు వచ్చేయండి అంటాడు. వచ్చేయండి అంటే మినిస్టర్ కదా, నేను కోవిలికి రాయడం పెట్టయ్యా, వెంకటేశ్వర కోవిలికి నేను రావడం పెట్టి నేను నీకు చెప్తుంటే ఉండమని ఇంట్లోని అని కొంచెం గట్టిగా మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడితే ఆ కోవిల్లో మాట్లాడుకున్న విషయాలు కావవి, పర్సనల్గా మాట్లాడుకున్న విషయాలు వచ్చేత ఇంట్లో ఉండు అని గదమా ఇస్తాడు. అంతవరకు అనుభవంతో చేసిన ఆ చర్య ఏమవుతుంది? ఎరకాటంలో పడిపోయి ఒక ఫ్రెండ్కి కూడా ఏం చేస్తాడు గమ్మత్తుగా, వీడు వాడే కాదు ఇప్పుడు వాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళు కూడా మినిస్టర్ గారు వస్తారు, మా బంధువు అయినా నువ్వు కూడా ఏమైనా పొద్దున ప్రయోజనం వస్తుంది, ఏదైనా మన దృష్టికి నీకు పరిచయం చేస్తాను అని వీడిని కూడా లోపల పెట్టి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఏమైంది? ఇద్దరికి కూడా స్వార్థమైన భూతం ఆవహించింది. చేతలు అనుభవముతో కోరికలు తీర్చుకొనదలచినప్పుడు ఇద్దరు స్వార్థం వచ్చింది. ఇద్దరిలో కూడా స్వార్థమన్నది వెంటనే చుట్టుకుంటుంది ఆ క్షణములో, స్వార్థమన్నది వెంటనే చుట్టుకుంటుంది ఆ క్షణములో. చూసారా, ఇది స్వార్థం యొక్క అద్భుతమైన గుణ సంపద, స్వార్థ గుణ సంపద. అంచేత మనకు బాబా చేసిన మహోపకారం ఏంటంటే ప్రవచనాలు. ఆ ప్రవచనాలేగా ఆయన ఇవ్వకపోయింటే మనము పడిపోయినాం. కానీ కొంతవరకు మనం పడిపోయినా కొంతవరకు తేల్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు ప్రవచనాల వచనాల్లోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మొన్న పరిశీలిస్తే మోక్ష స్థితిలో స్వార్థం కానీ నిస్వార్థం కానీ ఉండవు అని చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పేరాలోకి వెళ్తున్నాం. చరమ సత్యంతో ఏకత్వం. చరమ సత్యముతో ఏకత్వం. చరమ సత్యం ఏంటి? టు బికమ్ వన్ విత్ గాడ్, టు బికమ్ వన్ విత్ గాడ్, అది చరమ సత్యం. కోరికలన్నింటినీ తొలగించి చరమ సత్యంతో ఐక్యతను పొందాలనే ఒకే ఒక్క తపనతో మీ హృదయాల్ని తెరవండి. హృదయాలు ఎప్పుడు, హృదయం అన్నది పనిచేయదు, మనసు పనిచేస్తుంది. కాబట్టి
మనసు పని చేసినంత కాలం కూడా హృదయం పని చెయ్యదు. కాబట్టి హృదయం పనిచేయాలంటే మనసు పనితీరు ఆగిపోవాలి. అయితే మనసు పనితీరు ఆగాలంటే కోరికలు పోవాలి. కోరికల వల్లే నిరంతరాయంగా మనసు పనిచేస్తూ ఉన్నది. ఆ కోరికలు దోమల కంటే ఎక్కువ ఉంటాయి, దోమలు ఇంకా తక్కువ ఉంటాయి. అంచేత ఆ కోరికలన్నింటినీ కూడా చరమ సత్యంతో ఐక్యతను పొందాలనే ఒకే ఒక్క తపన 10 ఉండవు, ఒక్కటే వస్తుంది. ఆ ఒక్కటి భగవంతుడి కోసం వస్తుంది. అంటే కొన్ని ఒక విధంగా మనం ఏమిటంటే ఈజీగా తీసుకుంటాం. ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటాం. భౌతికమైనవైనా ఆధ్యాత్మికమైనవైనా సరే. భౌతికమైనవి నువ్వు ఎంత ఈజీగా తీసుకో, ఎలాగో ఈజీ ఏది జీవితం. కానీ ఆధ్యాత్మికంలో మాత్రం ఈజీ పనికిరాదు. అది సీజ్ అయితేనే నీకు సన్మార్గం వస్తుంది. అందుచేత కోరికలన్నింటినీ తొలగించి చరమ సత్యంతో ఐక్యతను పొందాలని ఒకే ఒక్క తపనతో మీ హృదయాల్ని తెరవండి. ఈ చరమ సత్యాన్ని వ్యక్తి కనుగొనలేడు. అసలు నిరంతరం మన దృష్టి అక్కడే ఉండాలి, అంతిమ గమ్యం మీదే ఉండాలి. ఎందుకంటే లైఫ్ ప్యాటర్న్, హ్యూమన్ లైఫ్ ప్యాటర్న్ లాస్ట్ మదిలి అది. అందుకే ఒక పాటలో రాయిస్తారు బాబా, మజిలీ ఎన్ని జరుగు మందిరమిక ఎంతదో. అంటే ప్రతి జన్మ ఒక మజిలీయే. అంచేత ఈ చరమ సత్యాన్ని వ్యక్తి తపనతో హృదయాల్ని తెరచి తనలోనే కనుగొనాలి. అది ఎక్కడో లేదది, తనలోనే ఉంది అంటారు బాబా. ఐఎమ్ విదిన్ యూ, ఐఎమ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ యూ అంటారు. అందుకే పూర్వం చక్కటి విజ్ఞానాన్ని, చక్కని శాస్త్రజ్ఞానాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే అష్టాదశ పురాణాలని, భగవద్గీతని, భాగవతాన్ని ఇవన్నీ కూడా చదివించేవారు పిల్లల చేత. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు చాలా గొప్పవి. ఒక్క భగవద్గీతని కానీ మనం కంప్లీట్గా డైజెస్ట్ చేసుకోగలిగితే మొత్తం భగవద్గీత యొక్క అర్థం కూడా బాబా చెప్పిన ఈ ఒక్క సేయింగ్ దగ్గరే ఆగిపోతుంది. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ బికమ్ వన్ విత్ గాడ్ అని. అంత గొప్పది ఆ సేయింగ్. అందుచేత తనలోనే కనుగొనాలి. బాహ్య జగత్తులో నిరంతరం మార్పు చెందే వస్తుజాలంలో కనుగొనలేడు. మీ హృదయంలోకి వెళ్ళాలని మీ ఆత్మ సంకల్పించిన ప్రతిసారి ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం చెప్తున్నాడు ఆయన. చూడండి, బాబా చెప్తున్నారు, అంత గమ్మత్తుగా చెప్తున్నారు. మీ హృదయంలోకి వెళ్ళాలని మీ ఆత్మ సంకల్పించిన ప్రతిసారి. ఇక్కడ ఒక కొత్త విషయం చెప్పారు బాబా. మన ఆత్మక ఈ మనసు యొక్క చర్యలతో విసిగి వేసారిపోయి నాకు విముక్తి ఎలా వస్తుంది అని చెప్పి ఆలోచించి చివరికి అదేం చేస్తుందట, మన హృదయంలోకి వెళ్ళాలని, ప్రయాణం చేయాలని సంకల్పిస్తాదట మన హృదయంలోకి ఆత్మ. ఇది చాలా అద్భుతమైన విషయం.
ఎంచేత అది కూడా దానికి కూడా తత్వం ఏంటంటే ఆత్మవత్ సర్వభూతాన్ని సర్వే సర్వత్రా ఉంటుంది అది. అందుచేత అదేం చేస్తుంది, మన హృదయంలోకి వెళ్ళాలని ఆత్మ సంకల్పిస్తుంది. అలాగే సంకల్పించిన ప్రతిసారి దాని ద్వారం మూసి ఉన్నట్లు, లోపల ఎన్నో కోరికలతో పిక్కిరిసి ఉన్నట్లు అది కనుగొంటుందట. ఆహాహా, బ్రహ్మాండమైన గీతం రాయొచ్చు. అసలు ఒక సినిమా పాట జ్ఞాపకం వచ్చింది, బాబా జ్ఞాపకం చేశారు. కనుగొన్నగలను లేను, కనుగొన్నగలను లేను, ఏదో పాట ఒకటి ఉంది. ప్రాణముతో ప్రభుని కనుగొనగలను లేను, ప్రాణముతో. ఆ పాటలో సఖేని వాడాడు. ఇక్కడ కూడా బాబాని ఆయనకి లింగభేదం లేనివాడు కాబట్టి ఆ మాట మారచ్చు, కానీ ఉన్నతంగా ఉండాలని కనుగొనగలను లేను, ప్రాణముతో ప్రభుని కనుగొనగలను లేను అన్న ఒక్క ఆలోచన గాని ఉంటే నీ ఆత్మఘోష దానితో కలిసి బ్రహ్మాండంగా అది వర్క్ చేయడానికి అవకాశం వస్తుంది. సుస్థిరమైన ఆనందానికి, సుస్థిరమైన ఆ ఆనందానికి మూలం ప్రతి చోట ఉన్నప్పటికీ అజ్ఞానం వల్ల జనించిన కోరికల కారణంగా, అజ్ఞానం వల్ల జనించిన కోరికల కారణంగా అందరూ దుఃఖభాజనులై ఉన్నారు. అనేకమైన కోరికలతో కూడి ఉన్న పరిమిత అహంకారం సమూలంగా నశించినప్పుడే శాశ్వత ఆనందం అనే గమ్యం పూర్తిగా వెలుగులోకి వస్తుంది. ఎక్కడ కూడా ఆయన దాయలేదు మన దగ్గర సత్యాన్ని దాయలేదు. ఆయన చక్కగా విడమర్చి అద్భుతంగా చెప్పేశాడు. మనం ఒక విధంగా మన యొక్క అసక్తత వల్ల, కోరికల వల్ల మనం సాధించలేకపోతున్నాం. కాబట్టి మిత్రులారా, మనకి ప్రభువు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఆ అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి మనందరూ కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉందాం. ముందుగా కోరికలు తగ్గించుకోవాలి. తగ్గవు, ఎందుకంటే రోజు వస్తుంటాయి కోరికలు. కాబట్టి జీవనాన్ని ఫిక్స్డ్ అంటే నిర్దిష్టమైన పనులకి మాత్రమే జీవనాన్ని మనం పరిమితం చేసుకోవాలి. ఎలాగా? రోటీ, కపడా ఔర్ మకాన్, రోటీ, కపడా ఔర్ మకాన్, ఈ మూడు చాలు నాకు, సరేవక్కర్లేదు. కపడా అంటే శరీరాన్ని కప్పేసే కప్పడానికి గుడ్డలు, రోటీ అంటే తినడానికి ఏదో ఆహారం, మకాన్ ఉండడానికి ఏదో ఒక చిన్నదో పెద్దదో చిన్న ఇల్లు. ఇలాగ మనం పరిమితం అయిపోతే, అలాగైతే దాని అర్థం ఒకవేళ ఇప్పుడు మేనల్లో ఉన్నా అది విడిచిపెట్టమని కాదు. మస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ది 3 things ఓన్లీ. అంతకు మించి కొత్త 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 కోరికల కోసం కానీ ప్రాకులాడితే జీవనం అంతా సత్య వరకు కూడా అతలాకుతలమై ఆఖరికి చివరి శ్వాసలో కూడా భగవంతుడిని పిలవడానికి మనకి అవకాశం రాదు. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ ప్రవచనాలు వచనం చెప్పుకున్నాం. ఈ వచనం మనం ఒక విధంగా దానికి ఎడిక్ట్ అయిపోవాలి. మనం ఈ వచనానికి ఎడిక్ట్ అవ్వాలి. ఎడిక్ట్ అయితేనే
లోపలికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. గుర్తుంచుకోండి, మనం ఎన్ని మాటలు చిలక పలుకులు పలకొచ్చు, కానీ ఎడిట్ కావడం కష్టం. ఇక మనం అత్యున్నతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది ప్రభు యొక్క చరిత్రలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఈ చరిత్ర సచ్చరిత్ర, సదమన చరిత్ర, సర్వోన్నతమైన చరిత్ర. ఆయన తన చరిత్రని ఒక సాధనం చేసి మనకి అందించిన చరిత్ర. అంచేత మనం ప్రభు చరిత్ర 8వ భాగం 3054వ పేజీలో 2వ పేరాలో మనం ఆపుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఆఖరి వాక్యం ఏమిటంటే, ఉపవాసాలు మొదలైన వీటన్నింటికి ఈ ఒక్కరోజు మీరు ఆచరించే సాధన సమానమవుతుంది. అవతారుడు మీకోసం ఆచరిస్తున్న కార్యక్రమానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది అని బాబా చెప్పారు. ముందుకు కొంచెం ప్రయాణం చేద్దాం. మీ మనస్సుకు హత్తుకునేలా నేను చెప్పదలుచుకున్నది ఏమని, ఓటమి కలుగుతుందన్న భయమేమీ పెట్టుకోకుండా నిండైన ప్రేమతో మీరు ఈ కార్యాన్ని నిర్వహించాలి. మీ వెనుక ఉండి ఈ కార్యాన్ని మీచే చేయించేది నేనే. దానివల్ల ఉత్పన్నమయ్యే ఫలితానికి బాధ్యత వహించేది కూడా నేనే. అందువల్ల మీ అంతర్వానికి అనుగుణంగా ఈ కార్యాన్ని ఆచరించినట్లయితే ఎటువంటి అపజయము వాటిల్లదు. చేసే పని యొక్క ఫలితాన్ని గూర్చి మీరెప్పుడూ ఆలోచించకూడదు. నేనిది బాబా కోసం చేసి తీరాలని కానీ, నేనిది బాబా కోసం చేసి తీరాలని కానీ, నా వ్యక్తిగత పురోగతికి మాత్రం కాదు అన్న ఆలోచన మీ మనసులో ఎప్పుడూ మేటిగా మెదులుతూ ఉండాలి. మేటిగా. అలా కాకుండా మీకు తోచిన రీతిలో మీ అంతట మీరు కార్యక్రమాన్ని పూనుకుంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం అవుతుంది. ఇప్పుడు మనంతా ఏం చేస్తున్నాం? మనకు తోచిన విధంగా ఆలోచించి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ఆవగించంత కూడా అసత్యం. అందువల్లనే ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఇప్పుడు ఒకేలాగా ఉంటున్నాము. మార్పు రావడం లేదు. తత్వంలో కానీ, జ్ఞానంలో కానీ, లేదా ఒక విధంగా ఆలోచనల్లో కానీ, ఇవన్నీ ఏమిటంటే కారణం అంటే ఎందుకు వస్తుంది నీకు మార్పు? అందువల్ల బాబా ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ విషయం. మీకు తోచిన రీతిలో మీ అంతటా మీరు కార్యక్రమానికి పూనుకుంటే, ఆ మాట అంతా బాగా అన్నాడు చూడండి. అందుచేత మధ్యాహ్నం వరకు ఆధ్యాత్మిక గీతాలాపన జరిగింది. 2 గంటలకు భోజనం వడ్డించారు. పాక్షిక ఉపవాసం జరుగుతున్న కారణం చేత ఆ రోజుకంతటికి ఇదొక్కటే భోజనం. మధ్యాహ్నం వరకు, ఆ రాత్రి 7:30 నుండి 9:30 వరకు బాబా సమాధి బయట ఉన్న ప్లాట్ఫారం నుండి తన అందరికీ బాబా తన సాన్నిధ్య భాగ్యాన్ని కలుగజేశారు. ఆ దర్శన సమయంలో ఉన్న వారంతా నేల మీద పరిచిన శివాచిపై కూర్చున్నారు. బాబా ప్లాట్ఫారం పై గద్దెపై ఆసీనులయ్యారు. ఇక్కడ ఒక చిన్న హింట్ మీకు చెప్పక తప్పదు. ముడుకులు గట్ట నొప్పున్న వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు విసిరేక ఏదో బెంచీలో కుర్చీల్లో ఆశ్రయిస్తున్నారు. కానీ కూర్చోగలిగిన శక్తి ఉండి ఎవరైతే అలా కూర్చుంటారో అది మంచి పద్ధతి కాదు. కింద కూర్చొని మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే నేల కూడా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సహకరిస్తుంది. అదొక సబ్జెక్టు. ఇప్పుడు ఆ సబ్జెక్టు మనం చెప్పుకోము. ఆ టైం వస్తుంది, బాబాయ్ చెప్పిస్తాడు. అంచేత బాబాయ్ ఇలా చెప్పారు, మీరు దివ్య ఇతివృత్తం గురించి తయారు చేసిన థాట్స్
అంటే డివైన్ థీమ్ చార్ట్, దాని వివరణ, దానిలోని చిత్రాలు, రంగులు మొదలగు వాటిని గురించి ఆలోచిస్తుండగా ఇతర ఆలోచనలను నిరోధించేందుకు మీరెంత కృషి చేసినప్పటికీ అవి మీ మనస్సులోకి చొరబడితే ఏం చేస్తారు అని ఒక ప్రశ్న వేశారు. అవి రాకుండా ప్రయత్నం చేయాలి. అది బాబా పైన ప్రేమతో ప్రయత్నించాలే గాని భయంతో కాదు. ఒకవేళ అతి ఆలోచన ప్రవేశిస్తే వైఫల్యం చెందామని ఆంతరిక మౌనాన్ని పాటించేందుకు అసక్తులమని నిరాశపడకండి. ఏ ఆలోచన లేకుండా మనసును మీరు ఖాళీగా ఉంచలేరు, కనీసం 12 సెకండ్లు కూడా ఉంచలేరు, అది నాకు తెలుసు అంటున్నారు బాబా. ఈ ఆలోచనలతో పోరాటం కొనసాగించు. అందుకే ఈ డివైన్ థీమ్ మీదే గతంలో ఒక 5 సంవత్సరాల కిందట ఒక ఎక్సర్సైజ్ చేయాలని మన విజయవాడలో ఉన్నటువంటి ధ్యాన కేంద్రం ఒకటి ఉంది, వాళ్ళు ప్రతిపాదించి పుస్తకాలు కూడా రిలీజ్ చేశారు. మరి మీరు ఎవరికి అది చేతికి వచ్చి చదివారో లేదో నాకు తెలియదు. అయితే ఈ డివైన్ థీమ్ మీద మనం ఒక విధంగా కృషి చేస్తే, అంటే కాన్సన్ట్రేట్ చేస్తే మైండ్ని ఫెయిల్ అయిపోతాం. ఇది నాకు స్వానుభవం. అందువల్ల బాబా ఏమన్నారు, ఆలోచనలు రాకుండా ప్రయత్నం చేయాలి. అది బాబా పైన ప్రేమతో ప్రయత్నించాలి కానీ భయంతో కాదు. ఒకవేళ అట్టి ఆలోచన ప్రవేశిస్తే వైఫల్యం చెందామని ఆంతరిక మౌనాన్ని పాటించేందుకు ఆసక్తులమని పడకండి. ఏ ఆలోచన లేకుండా మనసును మీరు ఖాళీగా ఉంచలేరు, కనీసం 12 సెకండ్లు కూడా ఉంచలేరు, అది నాకు తెలుసు. అంటే మన పరిస్థితి తెలిసే బాబా డివైన్ థీమ్ మీద ధ్యానం చేయమని చెప్పడం జరిగింది అని అర్థమవుతుంది మనందరికీ. ఈ ఆలోచనతో పోరాటం కొనసాగించు. ఆలోచనలను నియంత్రించే ఈ పోరాటంలో నీవు గెలిచావా లేక నీ ఆలోచనలు గెలిచాయా అన్నది, నీవు గెలిచావా లేక నీ ఆలోచనలు గెలిచాయా అన్నది ఏమంత ముఖ్యమైన విషయం కాదు. చూసారా, అది ఇంపార్టెంట్ అనలేదు, దానిని నీవు పట్టించుకోవాల్సిన పని లేదు. నిజాయితీగా నిరాఘాటంగా పోరాడడమే నీవు చేయవలసింది. అప్పుడు నా తాళం చెవిని తిప్పుతాను, దాంతో ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు నా తాళం చెవిని తిప్పుతాను, దాంతో నిజంగా నీలో రకరకాల ఆలోచనలు రేకెత్తాయి. ఇదంతా నీవు ఆ సమరంలో పోరాడి గెలవాలన్నదే నా కోరిక. అంటే ఇండైరెక్ట్ గా బాబా ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మనం బాబా సాన్నిధ్యం కోసం బాబాకి దగ్గర కావాలని ఏదైనా ఒక ప్రయత్నంగా చేస్తే ఆ ప్రయత్నం అదేమవుతుంది, ఒక విధంగా బాబా యొక్క ఇంటర్ఫీరెన్స్తో ప్రవేశంతో అది మనం ఖచ్చితంగా గెలవాలి అన్న ఉద్దేశంతో చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మీరు కేవలం షార్ట్ వివరణ, అందులో బొమ్మ, రంగుల మీద దృష్టిని కేంద్రీకరించాలి. అదే ఇతరమైన ఆలోచనల నుండి మీ మనసును దూరంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది. అంటే జనరల్గా మీకు ఒక చక్కటి ఉదాహరణ బాబా చెప్తాడు. మనం సినిమాలకు వెళ్తాం, ఎవడండి మన మూతిని కుట్టిస్తాడు ఇలాగా మాట్లాడమే, పిన్ డ్రాప్ సైలెన్స్. మనకి వినే శక్తి ఎంత ఉందో చెవులకి ఆ శక్తి అంతా ఉపయోగించి వింటాం. మనకు అర్థం చేసుకున్న శక్తి ఎంత ఉందో అంత శక్తి ఉందని అర్థం చేసుకుంటాం. మనం ఆనందించే శక్తి మనకు ఎంత ఉందో అంత ఆనందాన్ని ఆ సినిమాలో అనుభవిస్తాం. మనకి నవ్వే శక్తి ఎంత ఉందో అంత నవ్వుని ఆ సినిమాలో నవ్వుతాం. మనకు విచారం ఎంత ఉందో అంత విచారాన్ని సినిమా చూస్తూ కూడా మనం అనుభవిస్తాం. ఒక్క సినిమా చూస్తే 3 గంటల సినిమా లేదా 2.5 గంటల సినిమా చూసినప్పుడే మీకు భావాలన్నీ కూడా బయటకు వస్తుంటే మరి బాబా దగ్గరికి వస్తుంటే ఎందుకు రాకుంటున్నాయి? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. బాబా దగ్గరకు వస్తుంటే మీలో ఉన్నటువంటి అంతర్శక్తునివి, ఈ అంతర్శక్తులు ఆ సినిమా హాల్లో పనిచేసినంత స్థాయిలో బాబా దగ్గర ఎందుకు పనిచేయకుంటున్నాయి? అంటే తెలివైన వాడు ఏంటంటే మాకు టైం కలిసి రాలేదండి అంటాడు.
మరి టైం కాల్సి రాలేదు అంటే బాబా నీకు కొద్దిగా చెప్తారు, మీరు కేవలం చార్టు వివరణ, అందులో బొమ్మ, రంగుల మీద దృష్టిని కేంద్రీకరించాలి. అదే ఇతరమైన ఆలోచనల నుండి మీ మనసును దూరంగా ఉంచడంలో మీకు సహాయపడుతుందన్నాడు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? చెయ్యం. పైగా కొంతమందికి విసుగు. మీరు నిజంగా మనం చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సరిగ్గా టైంకి హాజరై చివరి వరకు బాబా ఏది చెప్పిస్తున్నారు, ఏ పరిస్థితిలో ఉంచుతున్నారో ఆ పరిస్థితికి మీరు పూర్తిగా బైండ్ అయిపోయారు, ఎక్వైంట్ అయిపోయారు. ఇది ఏ స్థాయికి వెళ్తుందో నాకైతే అంచనాలు లేవు, కానీ ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ మాత్రం నేర్పి తీరుతుంది. ఒక డిసిప్లిన్కి మీరు అలవాటు పడతారు. ఒక అద్భుతమైన పరిస్థితికి మీ మనస్సు చేరుకుంటుంది. ఆ మనస్సుకి హృదయానికి కూడా ఒక అద్భుతమైనటువంటి సామరస్యం కుదురుతుంది. ఇది నేను చెప్తున్న మాటలు కావు, బాబా చెప్తున్నవి. అందుచేత ఇతరమైన ఆలోచనలంటూ లేకపోతే పోరాటం అనే ప్రశ్న ఎక్కడుంది? అయితే నా సొంత కారణాల కోసం ఈ 12 గంటలు మీరు మానసికంగా పోరాడుతూ ఉండాలన్నదే నా కోరిక. అసలు ఏ పోరాటము చేయకుండా ఓడిపోవద్దు. కోపం ఉంటుందండి ఒక ఆయనకి, ప్రదర్శించేస్తాడండి కోపాన్ని. కానీ ఎప్పుడైనా కొంచెం ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఎందుకంత కోపం వచ్చేస్తుంది, ఏమవుతుంది నాకు? ఆ కోపం ఏమైనా రాక్షస, దెయ్యమా, పిశాచ నన్ను ఆవరించేస్తుందా? కాదే. మరి ఎక్కడి నుంచి వస్తుంది కోపం? ఏమండి అని భార్య పిలిస్తే కష్టమంటాను, పిల్లలు నాన్న అంటే కష్టమంటాను, ఆఫీసులో అధికారి అంటే కష్టమంటాను. ఎందుకు వస్తుంది నాకు అది అని ఆలోచిస్తే, బాబా నాకు ఇది అనవసరంగా వస్తుందయ్యా, నేను కావాలని తెచ్చుకోవడం లేదు, అదే వచ్చేస్తుంది. నేను దాన్ని కంట్రోల్ చేసుకోవాలి బాబా. కంట్రోల్ చేసుకోవడానికి మన నాకు మార్గం ఏంటో చెప్పు, నీ స్మరణ తప్ప. అలా కోపం వచ్చినప్పుడు కూర్చొని నేను నీ నామస్మరణ చేస్తాను, నా కోపాన్ని తగ్గించు బాబా అని ఆ ప్రయత్నం చేసి చూడండి. కోపం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా జయిస్తారు కోపాన్ని. అలాగే అరిషడ్ వర్గాన్నంతా కూడా జయించచ్చు. మన ప్రయత్నం చేయడం లేదు, లోపం ఎక్కడంటే ప్రయత్న లోపం. అలా చేయమని మనకు ఎవరు చెప్పరు. ఎంచేత అంతే, దానికి కారణం లేదు. కాబట్టి మనకు మనమే జాగృతి తెచ్చుకొని ఈ అరిషడ్ వర్గాన్ని జయించాలి. అరిషడ్ వర్గం యొక్క ప్రమేయం ఉన్నది గనకనే మానవుడు తనలో ఉన్న లక్షణత్రయం అద్భుతమైనటువంటి అవకాశాలని కూడా పోగొట్టుకుంటున్నాడు. అందుచేత ఏ పోరాటము చేయకుండా ఓడిపోకండి. ఎంతటి శక్తివంతమైన ఆలోచనలతోనైనా యుద్ధం చేయకుండా చతికిలబడి మాత్రం ఓటమిని అంగీకరించవద్దు. ఆలోచనల ముందు మానవుడు ఓడిపోతే భగవంతుడు ఓడిపోయినట్టే, అంతే కదా. ఈ ఆలోచనాశక్తి ఎక్కడ చెప్తుంది? భగవంతుని యొక్క అనంత ఊహ నుండి మానవుడికి సంక్రమించింది. మరి వీడు ఓడిపోతే ఆయన ఓడిపోయినట్టే కదా. కనుక ఓటమిని అంగీకరించవద్దు అంటున్నారు బాబా. ఇక్కడ బాబా ఆ గుంపులో నుండి ఇద్దరిని పిలిచి, ఒకతను లావుగా బలిష్టంగా ఉన్నాడు, రెండో వ్యక్తి సర్వం వర్కింగ్ బాక్స్ అవ్వాలా. ఇతడు మొదటి వ్యక్తికి పూర్తిగా భిన్నంగా, సన్నంగా, బలహీనంగా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూపిస్తూ బాబా ఇలా వివరించారు. ఎవరిని? ఇద్దరిని పిలిచారు. ఒకరు బాగా బలంగా ఉన్నాడు, మరి రెండో వ్యక్తి ఆయన పేరు సర్వం వర్కింగ్ బాక్స్ అవ్వాలా, అతడు బలహీనంగా ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూపించి బాబా ఇలా అంటున్నాడు, ఈ ఇద్దరిని చూడండి. ఒకడేమో బలంగా లావుగా ఉన్నాడు, రెండో వాడు చాలా బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉన్న ఇతడు తన ప్రత్యర్థి ఆకారం చూసి
భయంతో పోట్లాట మానుకుంటే రెండో వాడు ఏ పోట్లాట లేకుండానే గెలిచినట్టు కదా. ఆయన ఆకారాన్ని చూసి భయపడిపోయి పోట్లాటమే మానిస్తే వాడు పోట్లాట లేకుండా పోట్లాట చేయకుండా గెలిచినట్టు అయిపోతుంది కదా. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ లేదు కదా అంటున్నారు బాబా. కానీ తన ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా, తను ఎంత బలహీనంగా బక్కచిక్కి ఉన్నా ప్రత్యర్థిని ఎదుర్కోవాలనే సమరోత్సాహం కనుక అతనిలో ఉన్నట్లయితే ప్రత్యర్థితో బలంగా పోరు సాధించగలడు. పరిషడ్ వర్గాలన్నీ కూడా మనం జయించవచ్చు. కాకపోతే బాబాతో ఉన్న సంబంధం చాలా సమర్థవంతంగాను పుష్టిగాను ఉండాలి. ఎందుకు జయించలేము? మనలో మనకి తెలియకుండా సద్గుణాలు, దుర్గుణాలకు ఆలబారినటువంటి అషద్వర్గం ఇవన్నీ మనం పెట్టుకున్నామేంటి? మనం పెట్టుకుంటే వచ్చాయి మనలోకి? కావు కదా, వాటికేవే వచ్చాయి. వాటికేవే వచ్చినప్పుడు మనకి నచ్చని మన గృహంలో దూరినప్పుడు, దేహం అనేటటువంటి గృహంలో దూరినప్పుడు బయటకు తగిలేయాలంటే తగలడానికి నువ్వేమి కష్టపడక్కర్లేదు. జస్ట్ ఒక ఆలోచన ఇవ్వాలి, ఒక ఆలోచన, నిర్దిష్టమైన ఆలోచన. ఆ ఆలోచనలో సడలింపులు ఉండకూడదు. సడలింపులు ఉంటే ఓడిపోతాం. కాబట్టి బాబా అంటున్నారు, తన ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా, తను ఎంత బలహీనంగా బక్క చిక్కి ఉన్నా ప్రత్యర్థిని ఎదుర్కోవాలని సమరోత్సాహం, యుద్ధం చేయాలనే ఉత్సాహం కనుక అతనిలో ఉన్నట్లయితే ప్రత్యర్థితో పోరు సాగించగలడు. ప్రయత్నించండి, ఈ పనిముట్టు ప్రయత్నించండి. ప్రయత్నం తొలితలో అంటే నీకు అది కూడా చెప్తాను స్పష్టంగా, యథార్థం చెప్తున్నాను. నేను బాబా సెంటర్లకి వెళ్తున్నంత కాలం కూడా ఏది సాధించలేకపోయాను. ఎప్పుడైతే సెంటర్కి వెళ్ళడం మానుకొని ఇంట్లో నా ప్రియతముడితో ఉండడం ప్రారంభించాను, అప్పుడు నాలో ఉన్నటువంటి వాటన్నిటితో కూడా పోరాటం చేయడానికి నాకు అవకాశం లభించింది. తద్వారా అవన్నీ ఉంటే మన అద్భుతమైన పనులు చేయలేము. అవన్నీ పోవాలి. బాబాతో దగ్గర అయితే రోజు బాబా స్మరణతో ఉన్నాం అనుకోండి, ఎక్కడ మనం బాబాతో కూర్చున్నామండి, మనం నమడీడ్చుకెళ్ళిపోతారండి బయటికి. రిటైర్ అయిన వాళ్ళంతా హ్యాపీగా ఈ పని చేయొచ్చు. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత లేనిపోయిన కొత్త కోరికలు చూరిస్తున్నాయి. వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ వయసు ప్రోద్బలం చేత వాళ్ళు ఏదైనా చేయలేకపోయారంటే అర్థం ఉంది. రిటైర్ అయిపోయిన వాడు కూడా చేయలేకపోతున్నట్టు దాని అర్థం ఏంటి? ఆనందం అంటే మన యొక్క మార్గాన్ని పూర్తిగా మళ్లించే ఆనందం కాకూడదు. మన మార్గం ఆధ్యాత్మిక మార్గం. ఆ ఆధ్యాత్మిక మార్గంలోనే మనం ఉండాలి, తప్పదు. కానీ ఆ మార్గంలో మనకు బలహీనత ఉండడానికి వీలు లేదు. వాటిని జయించాలి. జయించాలంటే అలాగే జయించడానికి మనకు ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే బాబా నామస్మరణ. ఆ బాబా నామస్మరణ చెడుపు మరుపుగా చేయకూడదు, ఎప్పుడు చేసినా తీవ్రంగా చేయాలి. చూడండి, ఒక పాట పాడండి అని మన మిత్రులు లేకపోతే బంధువులు అడిగనుకోండి, అప్పుడేంటి పాట మనం నిజంగా పాడలేకపోయినా దాన్ని పాడడానికి చాలా శ్రమ తీసుకొని జాగ్రత్తగా పాడతాం. అలాగే బాబా అన్నాడు కాబట్టి మనం శ్రమ తీసుకొని ఏవైతే మనలో ఉండకూడని లక్షణాలు ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా? అవ్వా బువ్వా రెండు కావాలంటే అవదు. భౌతికంగా నీకున్నటువంటి ఆనందాలు, సరదాలు ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉండాలా, ఒక పక్క నేను మారిపోవాలంటే నీ జన్మలో మారవు. ఎందువల్ల? ఆలోచన పరంపర ఆగదు. ప్రాథమికంగా చూసావా, బాబా చక్కగా మాట్లాడతారు ఆయన. నువ్వు నన్ను ఎప్పుడైతే ప్రేమించడం ప్రారంభిస్తావో
ఆ ప్రేమించుట అనేటటువంటి ఆ లక్షణం నీలో రోజు రోజుకి ఎప్పుడైతే అధికమవుతుందో, ఏవైతే ఉండకూడనివి నీలో ఉన్నాయో ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా నీ నుండి తొలగిపోతాయి అన్నాడు. ఖచ్చితంగా నేను చెప్తాను ఈ విషయం మీ అందరికీ ప్రేమతో. సర్వీస్ చేస్తున్న వాళ్ళు, ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళు, ఇతరత్ర వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళకైతే కుదరదు. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసి పెన్షన్ వస్తుంటే పెన్షన్తో హ్యాపీగా బతుకుతున్న వాడు ఖచ్చితంగా చెయ్యొచ్చు, లేదు. అందువల్ల ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి బాబా అంటున్నారు, తన ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా, తను ఎంత బలహీనంగా బక్క చిక్కి ఉన్నా ప్రత్యర్థిని ఎదుర్కోవాలనే సమరోత్సాహం కనుక అతనిలో ఉన్నట్లయితే ప్రత్యర్థితో బలంగా పోరు సాగించగలడు. అందువల్ల మీరు నిరాశ చెందకండి, కానీ బలంగా పోరాడండి. ఎదురుగా లేని శత్రువుతో బక్కగా ఉన్న శర్వం తలపడినట్టు ఊహించుకోండి. అంటే గాలిలోకి తన పిడికిల్ని ఊపుతున్నట్టు. ఇది తెలివి మాలిన పనిని, పిచ్చి పని అని. అందుచేత ఒక పోట్లాట్లో ఎదురుగా ప్రత్యర్థి ఉండి తీరాలి. ఎవరు లేకపోతే ఎవరితో పోట్లాడతాడు? తనలో ఉన్న అంత బలహీనతలు మన లోపల ఉన్నాయి. బలహీనతలు అవన్నీ శత్రువులే మనకి. వాటితో పోరాడాలి. ఎలా పోరాడతాం? కమాన్ అని పిలిస్తే వస్తాయి, రావు. నువ్వు పిలవకుండా నీ బలహీనత నిన్ను రెచ్చగొడుతున్నప్పుడు అప్పుడు దెబ్బలాడాలి దాంతో. ఉదాహరణకి బాబా నామం చేసుకుందాం అని నువ్వు కూర్చోవాలనుకున్నావు. ఒక గంట చేస్తాను ఖచ్చితంగా, రోజుకి గంట చేస్తానని స్టార్ట్ చేశావు. వెంటనే ఇంట్లో ఉన్నవాళ్ళు, భార్యో లేకపోతే తల్లో లేకపోతే అన్నదమ్ముడు ఎవరో ఒకరు, నువ్వు ఎప్పుడైతే స్మరణ చేస్తాను, బాబా నామస్మరణలో ఉంటాను అనుకున్నావో అప్పుడే వాళ్ళకి ఏదో పడిపడుతుంది చోటి. వెంటనే దగ్గరికి వస్తారు. వచ్చి నాయన ఫలానా కార్యం చేసి పెట్టవా అంటారు. వాళ్ళ శత్రువులు కాదు, గుర్తుంచుకోండి. మన సహజీవులు. తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, ఎవరైనా సహజీవులే. తల్లిగా తన యొక్క యథార్థమైన బాధ్యతలు నెరవేర్చడం లేదు. తండ్రిగా తన యొక్క యథార్థమైన బాధ్యతలు నెరవేర్చడం లేదు. లోకం కోసమే నెరవేరుస్తున్నారు. అలాగే పిల్లలు. కాబట్టి వాళ్ళు పిలిచి ఏదైనా పని చెప్తే మీరు క్షమించండి, నాకు ఒక చిన్న ఇప్పుడు ఇవాళ నాకు బాబా స్మరణలో ఎక్కువ కాలం ఉండాలని బుద్ధి పుట్టి ఈరోజు ఈ గంటతో ప్రారంభిస్తున్నాను, దయచేసి నాకు అవకాశం వస్తే ఆ గంట బాబా నామం చేసుకొని మీరు పని చేసి పెడతానండి అంటే కాదంటారా? అన్నారు. నువ్వు ఇంత బుద్ధిమంతుడు అయిపోతే ఆలోచన కాదంటారు. వాళ్ళకి అదే కావాలా? కానీ మనకు ఆ బుద్ధి రాదు కదా. గంట బాబా నామం చేసుకొని ఎవరు లేకుండా, సహాయం లేకుండా, తోడు లేకుండా నీకు నువ్వు చేసుకుంటావా? అది సాధ్యపడే విషయమేనా? సాధ్యపడుతుంది. పెద్ద బాబా ఫోటో పెట్టుకో గదిలో. ఆ బాబా ఫోటో ముందు ముఖ్యంగా రియల్ హ్యాపీనెస్ ఆ ఫోటో పెట్టుకోండి పెద్దది. ఆ ముందు కూర్చోండి. బాబా గంట సేపు నా మనసు నాకు దూరం అయ్యేటట్టు, నేను స్మరణలో ఉన్నట్టు నాకు చేయమని చెప్పి కూర్చో. ఆలోచనలు స్తంభింపజేయి. లేదా నీకు చేత కాదంటే బాబాకి ఇచ్చి, బాబా ఈ క్షణం నా ఆలోచనలు నీకు ధారపోస్తున్నాను, తీసుకో బాబా అని బాబాకి ఇచ్చేయండి. తప్పకుండా 1 hour కాదు 1.5 hours చేస్తారు. అలా కూర్చోవడం మనం కూర్చోం, అక్కడ ఫెయిల్ అయిపోతాం. అటెంప్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అటెంప్ట్, ATTEMPT అటెంప్ట్ అంటారు. ఆ అటెంప్ట్ ముందు మనం సిన్సియర్గా చెయ్యం. అందువల్ల మీరు నిరాశపడకండి, కానీ బలంగా పోరాడండి. ఎదురుగా గాలిలోకి తన పిడికిల్ని ఊపుతున్నట్టు
ఇది తెలియమాని పని, పిచ్చి పని. అంతేత ఒక పోట్లాట్లో ఎదురుగా ప్రత్యర్థి ఉండి తీరాలి. శత్రువు ఎంత భీకరంగా ఉంటే పోరాటం అంత ఉద్వేగభరితంగా ఉంటుంది, ఫలితము విజయం కూడా అంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. అందుచేత మానసిక ప్రతిఘటన అనే ఈ పోరాటాన్ని నిర్భయంగా కొనసాగించండి. మనం అందరం కూడా ఎడిక్ట్ అయిపోయాం. ఏమిటా ఎడిక్షన్? బాబా సెంటర్కి ఆదివారం సైకిల్ చాలు, ఏవో బాబా కార్యక్రమాలు అయితే మనం కూడా పార్టిసిపేట్ చాలు, మనకి మనం ఏం చెయ్యక్కర్లేదనేటటువంటి ఒక దురదృష్టకరమైన ఆలోచనలు అందరిలో కూడా ఉండిపోయాయి. నువ్వు బాబా సెంటర్కి వెళ్ళు, బాబా కార్యక్రమంలో పాల్గొ, కానీ నీ టైంని, నీకు భగవంతుడు ఇచ్చిన 24 గంటల కాలాన్ని నువ్వు అక్కడ ఎంత ఇచ్చేస్తున్నావో, సెంటర్కి వెళ్తే అక్కడ ఒక 2 గంటలు అనుకోండి, నేను ఒక కార్యక్రమం వెళ్తే మరో 3 గంటలు అనుకోండి, అంతకన్నా నువ్వు ఇచ్చేస్తున్నావు లేదు. మరి మిగతా టైం అంతా నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? మిగతా టైం అంతా నువ్వు బాబా నామం చేసుకోవచ్చు కదా. అందుకే పెద్ద పెద్ద దేవాలయాల్లో చాలా మందిరాలు పెట్టారు. వీడి ఇంట్లో ఎలాగో చేయలేకపోతాడు అని చెప్పి చాలా మందిరాలు పెట్టారు. ఇస్కాన్ టెంపుల్స్ అన్నింటిలో కూడా చాలా మందిరాలు ఉన్నాయి. అందుచేత మనం ఖచ్చితంగా ఇంతవరకు చేయలేదండి, ఇప్పుడు ప్రారంభిద్దామండి. మనకు ఎవరు ఎగ్నోడు ఉన్నాడు, ఆయన ప్రోత్సహిస్తాడు, బాబా అడ్డాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభు నీ పాదాల దగ్గర నేను ఒక 1 అవర్ నీ నామస్మరణ చేసుకుంటాను, మరేమో అనుకోకు, 1 అవరే నాకు ఎక్కువ, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కదా అని పాపం ఆయన బతిలాడుకొని 1 అవర్ వంట ముందు ఆ 1 అవర్ నిజాయితీగా చేయండి. నీ మనసులో బాబా పాదాల దగ్గర పెట్టి చేయండి. నీ ఆలోచనలన్నీ కూడా పక్కకి తోసేసి పెట్టుకోండి. 1 అవర్ కంటిన్యూస్ గా బాబా నామం నీకు నచ్చినట్టుగా. మెహర్ బాబా అంటావా? మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా. పెద్దది శాస్త్రోక్తంగా లేదా చాలా అద్భుతంగా శ్రావ్యంగా చేసి అక్కర్లేదు, బాబాలు అనుకో లేదు. బాబా 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 ధ్వనితో ప్రారంభంలో ధ్వనితో అనాలి. ఎందుకంటే ధ్వని నీ ఆలోచనల్ని కొంతవరకు అరికడుతుంది. అదే నువ్వు ఇంకా కొంచెం నీ పాట వచ్చిందనుకో, మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అలాగనుకో. లేదు బాబా 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 మెహర్ బాబా అలా అనుకో. రాగయుక్తంగా తాళయుక్తం, కానీ 1 అవర్ ఖచ్చితంగా నువ్వు అనాలి. అయితే నీకు ప్రారంభంలో ఆలోచనలు వస్తాయి, వచ్చినా బాధపడకు. ఆ ఆలోచన వచ్చినప్పుడు తీవ్రంగా బాబానామం చేయి, బాబానామం చేయి. మామూలుగా బాబా 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 మెహర్ బాబా అని నార్మల్గా అంటున్నావు, ఆలోచనలు వచ్చేసాయి, నిన్ను చుట్టుముట్టాయి. బాబా 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 మెహర్ బాబా బాబా. ధ్వని ప్రాధాన్యత ఇచ్చావు. ధ్వని ప్రాధాన్యత ఇవ్వడంతో ధ్వని ఏం చేస్తుంది? ధ్వనిలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే దానికన్నా తక్కువ స్థాయిలో ఉన్న ధ్వనులన్నీ కూడా అది రూపుమాపేస్తుంది. అంచేత సక్సెస్ నీకు లభించే అవకాశం ఉంటుంది. అందుచేత బాబా మనకి చాలా అద్భుతంగా ప్రతి విషయాన్ని చెప్పారు. ప్రతిఘటన అనే ఈ పోరాటాన్ని నిర్భయంగా కొనసాగించండి. భగవద్ విషయాన్ని అంటే డివైన్ థీమ్ గురించి చాతు రూపంలో బాబా ఇచ్చే వివరణ వినేందుకు మే 17 సోమవారం ఉదయం 7:30కు అందరూ సమావేశమయ్యారు. ఇప్పుడు బాబా మనకి ఒక ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక మీరు దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మీరు రేపు ఆంతరిక మౌనాన్ని కొనసాగించే సమయంలో ఈ విషయాన్ని మననం చేసుకోవాలి. ఆంతరిక మౌనాన్ని కొనసాగించే సమయంలో ఈ విషయాన్ని మననం చేసుకోవాలి. తరువాత ఈ వివరణ ఉర్దూ, గుజరాతీ,
మరాఠీ భాషల్లో చాతు సహాయంతో సంబంధిత వ్యక్తుల చేత ఇవ్వబడుతుంది. దీని గురించి నేను ఇదివరకే చిన్న చిన్న విషయాలుగా అప్పుడప్పుడు చాలా వరకు చెప్పి ఉన్నాను. కానీ ఇప్పుడు వాటినన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చి మొత్తం కథంతా మీకు చెబుతాను. ఎంత శ్రమ పడుతున్నాడు చూడండి ఆయన. మన కోసం సర్వే సర్వత్రా నుండి చతుర్దశ భవనాలని కూడా పాలించవలసిన ఆ ప్రభువు మన కోసం టైం కేటాయించుకొని చెప్తున్నాడు. బాబా ఇదివరకే డిక్టేట్ చేసిన మరాఠీ అనువాదాన్ని దేశ్ముఖ్ అప్పుడు చదివి వినిపించాడు. దేశ్ముఖ్ చదువుతుంటే బాబా మధ్య మధ్యలో కొన్ని పాయింట్లకు వివరణ ఇచ్చారు. ఒక సందర్భంలో బాబా దేశ్ముఖ్ని ఆగమని చెప్పి యుగములు అని చెప్పడం తప్పు, యుగములు అంటాం మనం, అలా చెప్పడం తప్పు అన్నాడు బాబా. అనంతంలో యుగం అన్నది లేదు, యుగములు అన్న మాట అసలు లేనే లేదు. గుర్తుంచుకోండి, ఎవరైనా ఈ విషయంలో అనుమాన పడకండి. యుగములు అన్నం తప్పు, యుగము అన్నదే కరెక్ట్. యుగములు అన్న మాట లేనే లేదు. కానీ ద్వంద్వంలో కాలం ఉన్నట్టు మనం చెప్పక తప్పదు అని అక్షరం పలకం పైన చూపిస్తూ అన్నారు బాబా. దేశభక్ చదవడం పూర్తి చేశాక బాబా తన వివరణ ప్రారంభిస్తూ ఈరోజు మనం భగవంతుడు మాత్రమే ఉన్నాడు, గాడ్ ఎగ్జిస్ట్స్ అనే చెప్పుకుంటూ ప్రారంభిద్దాం. ఒకవేళ భగవంతునికి ఆవల ఏదైనా ఉన్నట్లయితే అది కూడా భగవంతుడే. అందుచేత మీలోని ప్రతి ఒక్కరూ భగవంతునిలోనే ఉన్నాడు అని చెప్పారు. సరే, దేశ్ముఖ్ తొలి పలుకులు చదివాడు. బాబా ఇదంతా మీకు ఇదివరకే వివరించాను, అయినా ఈ రోజు దీని గురించి ఇంకా వివరించి మరింత స్పష్టంగా తెలియపరుస్తాను అని చెప్పాడు. పలక పైన బాబా ఈ చిత్రాన్ని గీశారు. ఏమిటా చిత్రం? పుస్తకాలు ఉన్నవా చూడండి. జీ కొంచెం దూరంలో గో, అది కొంచెం దూరంలో డి, గాడ్ అని రాశారు. ఒక అర్ధచంద్రాకారం రాశారు దాని మీద. మళ్ళీ ఆ కిందని బాడీ అని రాశారు. ఒక సున్నా గీశారు పెద్దది, అందులో మరొక చిన్న సున్నా గీశారు. ఆ చిన్న సున్నా మీద మైండ్ అన్నారు. ఆ చిన్న సున్నాలో మళ్ళీ చుక్క పెట్టారు, దాన్ని సోల్ అన్నారు. సోల్, మైండ్, బాడీ, గాడ్, 4. గాడ్ అనే దాని కింద ఒక ఆర్చి, ఒక అర్ధచంద్రాకారం, దాని కింద దాంట్లో ఒక చిన్న సున్నా, ఆ చిన్న సున్నాలో ఒక స్పాట్, ఆ స్పాట్ సోలు, ఆ చిన్న సున్నా మీద మైండ్, ఆ సున్నా మీద పెద్ద సున్నా మీద బాడీ, ఆ పెద్ద అర్ధచంద్రాకారం మీద గాడ్, ఇలా పెట్టాడు. 1915వ సంవత్సరంలో నేను నార్గోలో టీచర్గా 25 రోజుల పాటు పనిచేసిన సమయంలో ఈ చిత్రాన్ని గీశాను. నాకు ఈ విషయం బాగా జ్ఞాపకం ఉంది. నార్గోలో టీచర్గా 25 రోజుల పాటు పనిచేశారట ఈయన. 1915వ సంవత్సరంలో నేను అని బాబా చెప్తున్నాడు. అయితే 1894లో జన్మించి 1915లో ఈ చార్ట్ రాశారంటే ఒకసారి ఊహించుకోండి. ఆల్ రైట్, చార్ట్కి సంబంధించిన వివరణ వినే ముందు ఈ ఒక్క విషయం పైన మీ దృష్టిని క్షణకాలం నిలపండి. మనసు, శరీరం అనే ఈ తొడుగుల మూలాన మనస్సు, శరీరం అనే ఈ తొడుగుల మూలాన సింధువు అంటే సముద్రంను బిందువు చూడలేదు. మనస్సు, శరీరం అనే ఈ తొడుగుల మూలాన సింధువును బిందువు చూడలేదు. ఇప్పుడేం జరుగుతుంది? శరీరం రాలిపోతుంది, కానీ మనసు అలాగే ఉంటుంది. శరీరానికైతే నశించిపోవడం, మళ్ళీ తిరిగి ఉపయోగించడం ఉంటారు తప్ప మనసు మాత్రం ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మరణిస్తుంది. 84 లక్షల జన్మల్లో ఒకే మనస్సు. అంచేత శరీరం రాలిపోయాక ఆ మరుక్షణం దాని సంస్కారాలు ప్రకటితమై వాటి వ్యాప్తి కోసం కొత్త శరీరాన్ని ధరించే ప్రయత్నం జరుగుతుంది. సంస్కారాలు ఒక ఉపాధి, అంటే శరీరం ద్వారా వ్యక్తమయ్యేందుకు ప్రయత్నం జరుగుతుంది. అందువల్లనే వేరే శరీరం రూపుదాలుస్తుంది. ఆ సంస్కారాలతోనే ఈ కొత్త శరీరం రూపుదిద్దుకుంటుంది. మనకి బాబా ప్రేమికులకు మాత్రమే
బాబా మీద ఉన్న ప్రేమ చేత తెలుస్తాయి ఈ విషయాలు. మిగతా వాళ్ళ వరకు ఈ విషయాలు తెలుసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రూపం రాలిపోవడంతో సంస్కారాలు కొత్త శరీరాన్ని కోరుకుంటాయి. ఈ సంస్కారాలు కుటిలమైనవి, అనగా చెడ్డవి. అయితే శరీరం కూడా వికృతంగా రోగగ్రస్తమై ఉంటుంది. ఇది ఉదాహరణ మాత్రమే. సంస్కారాలు చెడ్డవి, అయితే శరీరం బాధను అనుభవిస్తుంది. సంస్కారాలు మంచివైతే మనసు సంతోషంగా ఉంటుంది. మనసు ఉన్నంతకాలం సంస్కారాలు, దాంతో పాటు శరీరం ఉంటాయి. సంస్కారాలు నశించినంత వరకు ఆత్మ భగవంతుడిని దర్శించలేదు. అండర్లైన్ చేసుకోండి. సంస్కారాలు దానితో పాటు శరీరము ఉంటాయి. సంస్కారాలు నశించినంత వరకు ఆత్మ భగవంతుణ్ణి దర్శించలేదు. సంస్కారాలు నిల్లైపోవాలి. అంచేత కేవలం శరీరం పోయినంత మాత్రాన ఫలితం లేదు. మనస్సు నశిస్తేనే సంస్కారాలు మిగలకుండా పోతాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు తప్ప అర్థం కాని విషయాలు కావు. కానీ అందులోకి మనకు అర్థమవుతాయి బాబా ప్రేమికులం కనుక. ఇలా సంస్కారాలు అంతర్ధానం అయిపోతాయి. ఆత్మ ఒకవైపు శరీరాన్ని విడిచిపెడుతుండడం, మరొక వైపు సంస్కారాలు తమను తాము ఖర్చు పెట్టుకునేందుకు మరో కొత్త శరీరం అవసరమవ్వడం, ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్న ఈ ప్రక్రియలో జీవాత్మ అంటే సోల్ క్రమేపీ స్వీయ చైతన్యాన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ శుద్ధిపరుచుకుంటుంది. ఈ విధంగా బిందువును అనే భావంతో ఉన్న ఆత్మ తాను సింధువును అన్న పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతుంది. ఆ చార్ట్ యొక్క కంప్లీట్ షేప్ చెప్పాడు బాబా ఇప్పుడు మనకి. అంటే మీకు మంచి విషయం చెప్తాను నేను. అంటే తోచింది. సినిమా కడతాం కదా, తెర చల్లగా ఉంటుంది. ఆ తెర మీద 2.5 గంట పిక్చర్ 2.5 గంటల సేపు పిక్చర్ సాగుతుంది. ఆ 2.5 గంటలు కూడా మనం మనల్ని మర్చిపోయి కూర్చుంటున్నామా లేదా? ఆ 2.5 గంటలు కూడా మన యొక్క మనసు పనిచేయడం ఆగిపోయిందా లేదా? ఆ 2.5 గంటలు మన కోరికలు, అపోహలు, రకరకాలైనటువంటి ఆశలు ఇవన్నీ పనిచేస్తున్నాయా? అలా ఉండిపోయావా? స్తబ్దతగా అన్నీ ఆగిపోతున్నాయి మనకి. అక్కడికి వెళ్ళేసరికి ఆ తెర మీద ఆ పెద్ద దృశ్యం చూసేసరికి అవునండి, ఒక సినిమాలో ఒక కథ, కొన్ని సంఘటనలు, పాటలు, కొన్ని మాటలు ఉన్నటువంటి 2.5 గంటల సినిమా చూస్తేనే నీలో ఎంత చలనం కలిగి నువ్వన్నీ నీకు నువ్వే సమర్థించుకొని వాటన్నింటినీ ఆపేస్తున్నదే. మనసు పనిచేయకుండా, తలపులు పనిచేయకుండా, కోరికలు పనిచేయకుండా, కుటుంబం జ్ఞాపకం రాకుండా, కింద ఏదో ఒక కుక్క ఏదో వచ్చి ప్యాంటు మీద ఉచ్చపోసేస్తున్నా తెలియకుండా ఉంటున్నావే. మరి కొండంత దేవుడు ఐ ఆమ్ ది హైయెస్ట్ అని నీకు పరిచయం అయ్యి, నేను నీకు స్వాత్మానుభవం కలిగిస్తాను అని చెబితే ఇవన్నీ ఎలాగ నువ్వు ఉంచుకుంటున్నావు నీతోటి? అంటే మనల్ని మనం నిరోధించుకోగల శక్తి ఉన్నప్పటికీ కూడా కావాలనే మనం భగవంతుడి కోసం ఆరాటపడుటలేదు అని తెలిసిపోతుంది. పడినటువంటి దురదృష్టకరమైన పరిస్థితి మనలో ఉంటే ఆయన ఎందుకంటే మన గురించి ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? ఎందుకంత తాపత్రయపడిపోతున్నాడు ఆయన? పడతాడు, తప్పదు. ఎందుకంటే తానే ప్రీతముడు, తానే ప్రేమికుడు గనుక. రెండూ తానే కాబట్టి ఎన్ని యుగాలైనా మోరుస్తున్నాడు. చూసుకోండి ఆయన మన ప్రవర్తనని. ఇప్పుడు ఈ సహజీవనంలో మనం ఆయన సాన్నిధ్యంలో ఉంటూ విషయాలని వింటూ మనం ఇంకా అలాగే ఉన్నాం అనుకోండి, ఈ సహజీవనం కూడా వేస్ట్ అయిపోద్ది. కొంచెం ప్రయత్నం చేయండి, కొంచెం ప్రయత్నం చేయండి. అందుచేత బాబా అంటున్నారు,
మన మనస్సు నశిస్తేనే సంస్కారాలు మిగలకుండా పోతాయంటున్నాడు. ఇలా సంస్కారాలు అంతర్ధానం అయిపోతాయి. ఆత్మ ఒకవైపు శరీరాన్ని విడిచిపెడుతుండడం, మరోవైపు సంస్కారాలు తమను తాము ఖర్చు పెట్టుకునేందుకు మరో కొత్త శరీరం అవసరం పడడం, ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్న ఈ ప్రక్రియలో జీవాత్మ క్రమేపీ స్వీయ చైతన్యాన్ని వృద్ధిపరుచుకుంటుంది. ఈ విధంగా బిందువును అనే భావంతో ఉన్న ఆత్మ తాను సింధువునన్న మహాసాగరం అన్న తలంపుతో పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతుంది. లాస్ట్ స్టేజ్ కూడా బాబా మనకి చెప్పారు. అయితే కావలసింది ఏమిటి? మనసు నశించి తీరాలి. ఏ మనసైతే సంస్కారాలకి ఆలవాలమో, ఏ మనసైతే కోరికలకి స్థావరమో, ఏ మనసైతే మన యొక్క సుఖ దుఃఖాలకి కారణమో, ఏ మనసైతే మనకి భగవంతుడికి మధ్య అడ్డు తగులుతూ ఉన్నదో, అది అడ్డు తగులుతూ లేదు, నిన్ను బట్టి అడ్డు తగులుతుంది. అదే నువ్వు కానీ సెటరేట్ అయిపోతే సెటరేట్ అయిపోద్ది. నవ్వు విషయం చెప్తాను చూడండి. ఇక్కడ బాబా ఏం చేశాడు? ముందు చాలా సంవత్సరాలు అయ్యాయి. ఆ మెహరాబాద్ వెళ్ళినప్పుడు నా ముడుకులకి ఎఫెక్ట్ వచ్చింది. చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ముడుకులకి ఎఫెక్ట్ తెచ్చాడు. నేను ఆ ముడుకులకి ఎఫెక్ట్ వస్తే మొదట బాధపడిన తర్వాత ఒకే ఒక్క ఆలోచన నాకు వచ్చింది. మంచి పని చేశాడు బాబా, నాకు ముడుకులు పని చేయకుండా చేశాడు. మరి ముడుకులు పని చేయకుండా చేసిస్తే హాయిగా హ్యాపీగా ఉంటానంటే ఉండలేదు కదా. అక్కడ వెళ్ళలేకపోతే మరి అలాగా. కాబట్టి మరి ఏం చేయాలా? నాకు బాధ వస్తుంది, నేను నడవలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, బాధ వస్తుంది. బాబా నన్ను ఏం చేయమంటావు అంటే, నిరంతరం నామస్మరణ చేసుకో అన్నాడు. నిరంతరం నా నామస్మరణ చేసుకో అన్నాడు. ఇదే బాగుంది అని అందులో దూరితే ఆయన దూర్చాడు. నేను ఎలా దూరుతాను? అది అలవాటు అయిపోయింది. అది అలవాటు చేసాడు. ఇక ఈ రచనలు నా ప్రమేయం లేకుండా ఇంట్యూషన్ ఛానల్ కోరుకున్నప్పుడు అది ఓపెన్ అవుతుంటుంది. ఇవన్నీ ఏమో విడ్డూరమైన విషయాలు కాదు, సాధారణ విషయాలు. మన మేధస్సు ఉపయోగించకుండా భగవన్నామం చెయ్యాలి అంటే మేధస్సు పని చేయకుండా నువ్వు ఎలా చేస్తావు? నీ మేధస్సు పని చేయకుండా నువ్వు ఒక రీసెర్చ్ చేయాలంటే ఎలా చేస్తావు? నీ మేధస్సు పని చేయకుండా ఒక విషయాన్ని చక్కగా చెప్పమంటే ఎలా చెప్తావు? ఆయన ఉండాల. నీ మేధస్సులో ఏమన్నా నువ్వు పెడితే నీ మేధస్సు పోతుందో, నువ్వు లేని చోట, నువ్వు నీ మేధస్సు లేని చోట నేను ఉంటాను అన్నాడు. ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు ఆయనే చేసుకుంటున్నాడు. సహజీవనం అయింది అన్నంలో ఉద్దేశం అదే. ఈ సహజీవనం కోసం నన్ను ఎన్నికలు లేపుతాడు ఉన్నాడు, వేరే లేపుతాడు తెల్లవారి. ఏదో ఇంట్లోకి కావాల్సిన 4 కావాలో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి నాకు గదిలో కూర్చుంటాను. నన్ను ఎవడు కూర్చోబెడుతున్నాడు? ఎవడెక్కడి నుంచి కదలకుండా చేస్తున్నాడు? ఆ కూర్చొని మామూలుగా ఉంటున్నాడా? చాలా అద్భుతంగా గడిపెట్టేది చేస్తున్నాడు ఆయన. ఒక్క రవంత కూడా నాకు ఆలోచన లేదు. అందుచేత సానుభవం చెప్తున్న మాటలు వినండి. మీరు సెంట్రల్కి వెళ్ళి ఏం ఆనందాన్ని అనుభవించాలో ఇదివరకు నేను తనలో కొన్ని సంవత్సరాలు అనుభవించాను. కానీ అంతకంటే ఎక్కువ ఆనందాన్ని సెంట్రల్కి వెళ్ళినప్పుడు పొందే ఆనందానికి 1000 రెట్లు ఎక్కువ పొందుతున్నాను ఈ గదిలో నేను. ఎందుచేత ఎదురుగుండా ఆయన ఉంటున్నాడు. ఆ రూపంలో ఎన్ని రూపాలు ఉన్నాయో, ఆ రూపంలో ఉన్న అపురూపం మనెవరికి తెలియదు. అందుచేత ప్రియమిత్రులారా, ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన వనరుకి మనం ఆకట్టుకుపోతామో, మనం మన యొక్క నిజస్థితిని తెలుసుకోలేము. నిజస్థితిని తెలుసుకోవాలంటే నువ్వు డైరెక్ట్ గా బాబాతో జీవించాలి, బాబాతోనే ఉండాలి. అందుకే బాబాని ఒక గమ్మత్తైన మాట చెప్పాడు. అది జ్ఞాపకం చేసి నేను ఈ కార్యక్రమం బాబా ఆఫ్ చేస్తాను. నువ్వు నీ ప్రపంచంలో ఉండు, కోరికలతో ఉండు, చక్కగా తిను, చక్కగా తిరుగు, అన్నీ చెయ్యి, ఏది విడిచిపెట్టొద్దు.
పిక్నిక్లకు వెళ్ళు, సినిమాలకు వెళ్ళు, ఎక్కడికి తిరగలంటే అక్కడ తిరుగు, హ్యాపీగా ఉండు, నన్ను ప్రేమించు, అన్నిటికంటే అధికంగా ప్రేమించు అన్నాడు. అక్కడ పెట్టాడు. మరి అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తే ఇవన్నీ చేస్తావు నువ్వు? ఎలా చేస్తావు? అన్నిటికంటే అధికంగా ప్రేమించు అన్నప్పుడు నువ్వు ఇవన్నీ ఎలా చేయగలుగుతావు? లవ్ మీ అబవ్ ఆల్ అంటే ఆఖరిని. మరి మీరు మిగతా ఉండవు. అది గుర్తుంచుకోండి. సెంటర్కి వెళ్ళడం దేనికి? ఒక క్రమశిక్షణ నీలో రావడానికి. అక్కడి నుంచి నీ ప్రయాణం నీది. దానికోసం నీ జీవితాన్ని ధారపోసి ఎక్కర్లేదు. నాకు టైం పెట్టారు, అందుకే ఆ టైంలో వెళ్ళు. ఏం ధారపోసిస్తావు పోసి, కానీ మిగతా టైం అంతా బాబాకి ధారిపోయి. వద్దన్నారేంటి నీకు? నిన్నెవరు ఆపిస్తారేటి? ఏమిటి ధారపోస్తావు? చక్కగా నామస్మరణ చేసుకో. ఇంకేం ధారపోసి ఎక్కర్లే. నీ ఆస్తిపాస్తులు రాసిచ్చి ఎక్కర్లేదు. నీ ఆనందాన్ని పోగొట్టుకోక్కర్లేదు. ఆయన నామస్మరణ ఎక్కువ చేయి. రోజు కంటే రోజు అధికంగా చేయి. ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి సూక్తి. దయచేసి ప్రియమిత్రులారా, రోజు కంటే రోజు బాబా నామం అధికంగా చేయండి. తీవ్రంగా చేయండి. అలా తీవ్రంగా చేసిన వాళ్ళు ఒక 1 month చేసిన తర్వాత ఏం పొందారో చెబితే నిండుగా సంతోషిస్తుంది ఈ పనిముట్టు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్